మిర్యాలగూడలో గత 5 సంవత్సరాల క్రితం జరిగిన ప్రణయ ఒక పెళ్లి, ముఖ్యంగా అతను బడుగు బలహీన వర్గాల నాయకుడు అయినటువంటి వాళ్ళ కమ్యూనిటీ ఎస్సీ కమ్యూనిటీ. కానీ మారుతిరావు కుమార్తె అమృత వర్షిని స్కూల్లో చదువుతున్నప్పుడు ప్రేమైంది, పెళ్లి కూడా చేసుకున్నారు. అది భరించలేక వాళ్ళ నాన్న మారుతిరావు పగ పట్టుకొని ఆయన కొడుకు ఇద్దరు కలిసి పన్నాగం చేసి ఆ అబ్బాయిని చంపడం జరిగింది. అది పెద్ద సీరియల్గా మీడియాలో వచ్చింది, పేపర్ అదేవిధంగా టీవీలలో కూడా వచ్చింది. రంగనాథ్ ఇవాళ హైదరాబాద్ ఏదైతే చైర్మన్ కమిషనర్ ఉన్నాడో ఆ రోజులలో ఆయన ఎస్పీగా పనిచేశాడు. దీన్ని చాకచక్యంగా ఎట్టి పరిస్థితులలో ఈ కేసు ఛేదించిండు. దానికి ఇవాళ మిర్యాలగూడ కోర్టు కూడా శిక్ష ఇచ్చింది. ప్రణయ్ అంతకుడికి మరణ శిక్ష, నరికి చంపిన సుభాష్ శర్మకు ఉరి తీయారని. అదేవిధంగా వారితో పాటు మిగతా వాళ్ళ మీద కూడా యావజ్జీవన శిక్ష ఇచ్చారు, వారికి పెనాల్టీ కూడా వేశారు. నా ఉద్దేశంలో పోలీసు వాళ్ళు ఎంతో కష్టపడి కేసును సాధించిన తర్వాత దానికి ఇమ్మీడియట్గా శిక్ష విధిస్తే వచ్చేవారికి భయం ఉంటుంది. అరే మనం ఈ విధంగా చేస్తే మనకు కూడా మరణ శిక్ష పడుతుంది, మనం కూడా చనిపోతాం, మన మీద కూడా లైఫ్ కేసు పడుతుందనే ఆలోచన మరి కలుగుతుంది. కానీ అదే లాంటి కేసు ఇంకొకటి హాజీపూర్లో శ్రీనివాసరెడ్డి అనే ఒక వ్యక్తి, ఆ హాజీపూర్లో అక్కడి నుంచి గాజుల రామారావు పోవాలంటే స్కూల్కు 4 కిలోమీటర్లు ఉంటుంది. అమ్మాయిలు 3, అందులో బీసీ వర్గం కుర్మా యాదవ్లు పిల్లలను తీసుకుపోవడం, లిఫ్ట్ ఇవ్వడం, తీసుకుపోవడం, చంపడం, రేప్ చేయడం, ఆ తర్వాత మర్డర్ చేయడం జరిగింది. కానీ అక్కడ కూడా మహేష్ భాగవత్ 8 సార్లు పోయిన ఆ ప్రాంతానికి లోకల్ నాయకులు దాని మీద పెద్ద శ్రద్ధ వహించకుండా ఇది అన్యాయం, బడుగు బలైన వర్గాలను ఏ విధంగా చంపుతాడు వీడు, ఏ విధంగా అది కూడా బిలో 12 years పిల్లలను 8వ తరగతి 7వ తరగతి పిల్లలను చంపిండ్రు. మొట్ట మీద మహేష్ భాగవత్ రాత్రనక పగలనక స్కూటర్ మీద తీసుకుపోయింది తెలియదు, ఎవడు చూసింది తెలియదు, కానీ ఛేదించిండు. అక్కడ కూడా శిక్ష పడ్డది. ఎన్నడు February 5th, 2020 ఇప్పటి వరకు న్యాయం లేదండి. ఏంది దీనికట హైకోర్టు అప్రూవల్ ఇవ్వాలన్నట. నేను దీని మీద రాసిన జస్టిస్ ఎన్వి రమణ గారికి కూడా రాసిన, చీఫ్ జస్టిస్కు ఎన్నడు రాసిన 16/8/2021 రాసిన. ఆ తర్వాత కూడా ఏం జరగకుంటే ఆఖరికి ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న అలోక్ ఆరాధ్యాజీ అని చీఫ్ జస్టిస్ హైకోర్టు కూడా రాసిన 2025 ఒకటి. ఇంతవరకు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇన్ని సంవత్సరాలైనా మీరు శిక్ష ఇవ్వకపోతే మరి జ్యుడిషియరీ ఎందుకున్నదని నాకు బాధ అవుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని న్యాయం చేస్తలేరు అనేది నా ఉద్దేశం. ఒక్కొక్కడు ఏండ్ల తరబడి కోట్ల చుట్టూ తిరుగుతాడు న్యాయం చేయమని, తేదీలు ఇస్తా ఉంటారు. ఒక సినిమా చూసిన తారీఖ్ పే తారీఖ్ అనే సినిమా చూసిన తారీఖులే ఇవ్వడం తప్పితే, అది కూడా 2019లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూలగొడితే నేను అక్కడ పోయి దాన్ని కొత్త విగ్రహం తీసుకొస్తే కూడా దాన్ని కూడా ఎత్తుకపోయి పెట్టారు. ఇప్పటికి కూడా నేను కోర్టుల చుట్టూ తిరుగుతున్నా. నా ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు దీని మీద శ్రద్ధ వహించాలి, లేకపోతే పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోతుంది. వాళ్ళు ఎందుకు కష్టపడాలండి? రాత్రి పగలు కష్టపడి ఛేదించి కోర్టులో డిసిషన్ తీసుకున్నాక
హైకోర్టు అప్రూవల్ ఇవ్వకపోతే ఏం న్యాయం నాకు అర్థమైతే లేదండి. ఇది ప్రజలు క్రైమ్ చేస్తా పోతుంటారు. క్రైమ్ చేస్తే దీనికి సీరియస్ గా మనకు కూడా శిక్ష పడుతుందనే ఆలోచన కలగాలంటే ఇమీడియట్ గా ఏది హాజీపూర్ కేసు అదే విధంగా మిర్యాలగూడ కేసులో శిక్ష పడితే వచ్చే తరంలో ఏ యువకుడు కానీ ఎవరే కానీ దుర్మార్గానికి పాల్పడడానికి భయపడతారు. ఏం జరుగుతలేదండి నాకు అర్థం కాదు. జ్యుడిషియరీ ఎందుకు కొందరైతే భూముల గురించి భూములు అమ్మేసుకుంటున్నారు, సొమ్ములు అమ్మేసుకుంటున్నారు, కోర్టుల తీర్పు వస్తలేదు. నేను అనుకుంటుంది ఫాస్ట్ ట్రాక్ కేసు జరగాలి, ఇమీడియట్ గా యాక్షన్ జరగాలి అనేది నా ఉద్దేశం. ముఖ్యమంత్రి గారు అన్ని చేస్తున్నారు, దీని మీద కూడా మీరు శ్రద్ధ తీసుకోవాలి. లేకుంటే పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం. నేను అడిగిన మహేష్ భాగవత్ మై క్యా కరూ సాబ్ మైతో నల్గొండ కోర్టు మీద ఏది నేను శిక్ష ఛేదించినా ఒప్పుకున్నాడు, శిక్ష కూడా పడ్డా 5 ఏళ్ళు అవుతుందండి. ఇక ఇది నిన్న మిర్యాలగూడలో జరిగినది. ఏది ముఖ్యంగా ప్రణయ్ కేసులో శిక్ష పడ్డది, ఉరి పడ్డది, లైఫ్ ఇంప్రెస్ పడ్డది. ఇవన్నీ కూడా మరి జ్యుడిషియరీ ఎందుకు నామమాత్రం అవుతుందో నాకైతే అర్థమైతే లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ దీనికే రాయలేదు కదా రాజ్యాంగం, అందరికీ సమానంగా. ఇంకా కుల వ్యవస్థ ఇంకా నడుస్తూనే ఉన్నది. నాకు అది బాధ. దేశ స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళైనా తన బిడ్డ హరిజనులు చేసుకున్నదని చంపడం ఎంత అన్యాయమో చెప్పండి. ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక కొడుకు ఏదో ఉన్నాడు. ఏదైనా దీని మీద సీరియస్ గా నేను మీడియా మిత్రులకు కూడా చేతులు వచ్చి దండం పెడుతున్నా. దీని మీద మీరు సీరియస్ గా రాయకపోతే, దీని మీద సీరియస్ గా తీసుకోకపోతే ఈ జ్యుడిషియరీ ఇట్లనే నడుస్తుంటది. పోలీసు వాళ్ళు ఛేదిస్తారు, కేసు కోర్టులో పెడతారు, ఏళ్ల తరబడి కష్టపడి డిసిషన్ వచ్చినాక హైకోర్టు ఎందుకు అప్రూవల్ ఇస్తలేదని నా కోరిక. దీని మీద తప్పనిసరిగా, ఎందుకంటే హాజీపూర్లో ఇప్పటి కూడా భయపడుతున్నారు ఆ శ్రీనివాస్ రెడ్డి మళ్ళీ ఎప్పుడు కొడతాడని. వాళ్ళు ఎవరు కుర్మోళ్ళు ఒకరు యాదవులు, వాళ్ళ పిల్లలు చిన్న చిన్న 12 ఏళ్ల పిల్లలు, వాళ్ళకు ఏది తీసుకుపోయి లిఫ్ట్ ఇస్తాని ఏది రేప్ చేసి మర్డర్ చేసిన కేసుకు ఇప్పటి వరకు జరుగుతలేదంటే మరి చీఫ్ జస్టిస్ కు రాసిన రమణ గారికి ఏమి లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా రాసిన ఈ 2 కాయిదాలు చూడండి. ఇప్పటి వరకు న్యాయం జరగకపోతే ఎప్పుడు జరుగుతుంది? దీని మీద తప్పనిసరిగా, ఎందుకంటే క్రైమ్ చేసేటప్పుడు వాడు భయం స్టార్ట్ కావాలి. అరే నేను చేస్తే నాకు కూడా నా ప్రాణం కూడా పోతుంది, నా తల్లిదండ్రులకు అన్యాయం జరుగుతుందని ఆలోచన కలుగుతుందని చెప్తున్నా. దీని మీద క్రైమ్ అందరూ చూయిస్తూనే ఉన్నారు. క్రైమ్ ఎక్కడ జరుగుతుంటే అవి టీవీలలో చూయిస్తున్నారు. దాంతో ఇంకా ఎక్కువ క్రైమ్ జరుగుతున్నది. నేను మీడియా మిత్రులకు కూడా ఈ క్రైమ్ను తక్కువ చూపించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ క్రైమ్ చూసి ఇంకా ఎక్కువ క్రైములు చేస్తున్నాడు. అదేవిధంగా జ్యుడిషియరీ కూడా ఒక నిర్ణయానికి రావాలి. ఇమీడియట్ గా కేసు ఎప్పుడైతే అవుతుందో తప్పనిసరిగా శిక్ష పడితే అప్పుడు భయపెడుతుంది. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా నేను ఇద్దరికి కూడా అప్రిషియేట్ చేస్తున్నా. ఏది మన సూర్యాపేట మిర్యాలగూడ కేసులో తీసుకున్నటువంటి నిర్ణయం కానీ, అదేవిధంగా నల్గొండలో హాజీపూర్లో తీసుకున్న నిర్ణయానికి ఇమీడియట్ గా జ్యుడిషియరీ స్పందించాలి, వాళ్ళకు శిక్ష వేయాలని కోరుతున్నా.